తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చేటప్పుడు కలలు కన్నాం మనం. తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక్కరు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఉండరు, ఒక్కరు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగి ఉండరు అనుకున్నాం. కానీ కొన్ని డిపార్ట్మెంట్లలో గమ్మత్ ఎట్లా జరిగిందంటే, రాష్ట్రం రాకముందు పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నోళ్ళు రాష్ట్రం వచ్చినాక కొంతమంది కాంట్రాక్ట్గా మారిండ్రు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ అది. అప్పటిదాకా మామూలుగా ఉద్యోగులు ఉన్నోళ్ళు తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా మారిండ్రు. మరికొన్ని డిపార్ట్మెంట్స్లో చాలా మందిని తీసుకొని కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన అవుట్సోర్సింగ్. ఏనాడు కూడా అన్ఫార్చునేట్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ఎలక్ట్రిసిటీలో ఆర్టిజన్లుగా ఉంటే వాళ్ళని మార్చడానికి శాయశక్తులుగా కొంతమందిని మేము ప్రయత్నం చేసినాం. కొన్ని మారినాయి, మరికొన్ని మారలేదు. మీ జీవితాల్లో ఆ మార్పు ఆనాడు తేలేకపోయినందుకు మీ చెల్లిగా, మీ సోదరిగా శిరస్సు వంచి నన్ను క్షమించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆనాడు ఆ ప్రభుత్వంలో నేను కూడా ఉన్నా, ఎంతో కొంత ఆ పాపంలో నాకు కూడా భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి శిరస్సు వంచి క్షమించాలని చెప్పి మరొకసారి నేను కోరుతా ఉన్నాను. మరి బీఆర్ఎస్ పార్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను లెక్క చేస్తలేదు కాబట్టి తప్పకుండా వెంటబడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని ఆనాడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిక్లేర్ చేసి మరి గెలిపించారు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా కోదండరామ్ సార్ గారు కానీ, ప్రొఫెసర్ హరగోపాల్ గారు కానీ మీ అందరికీ భరోసానిస్తే మరి మీరందరూ కూడా డిక్లేర్ చేశారు. నాకు అది నచ్చింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దక్క ఏది ఉన్నా సరే ఓపెన్గా డిక్లేర్ చేసే యుద్ధం చేస్తున్నారు మీరు. అటువంటి యుద్ధాలు ఖచ్చితంగా విజయం సాధిస్తాయి, విజయ తీరాన్ని ముద్దాడతామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మద్దతు తెలియజేస్తా ఉన్నాను. మరి ఆనాడు ఒక మాట చెప్పిన రేవంత్ రెడ్డి గారైనా, కోదండరామ్ గారైనా, హరగోపాల్ గారైనా ఏం చెప్పిండ్రు? ధర్నా చౌక్ ఉండదు ఇక ముందు అని కేసీఆర్ గారు అన్నారు. మేము వచ్చినాక ధర్నా చౌక్ ఇస్తామన్నారు. నేను చాలా గొప్పగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచిస్తున్నారు అనుకున్నా. కానీ ధర్నా చౌక్ ఇస్తాము, మీ ఇష్టం ఉన్నన్ని రోజులు ధర్నాలు చేసుకొని సావండి, మేం మాత్రం పని చేయమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా ఇప్పుడు అర్థమైనటువంటి సందర్భం. ఆనాడేమో ధర్నా చౌకే లేదు, అది ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాయడం అని చెప్పింది. ఇవాళ ధర్నా చౌక్ ఉన్నది, ఉండి ఏం లాభం అని నేను అడుగుతా ఉన్నా. ఎన్ని రోజులు ధర్నా చేయాలి? ఎన్నిసార్లు ధర్నా చేయాలి? ఎవరొచ్చి మరి అట్లానే ధర్నా చౌక్ ఉంది కాబట్టి ధర్నాలు చేసుకోండి, సావండి, ఏమన్నా కాండి, మేం మాత్రం మరి ముందుకు వచ్చేది లేదు, మీ యొక్క డిమాండ్లను తీర్చేది లేదని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం అన్యాయం. నిజంగా గత 2.5 సంవత్సరాలుగా మీరు చేస్తున్న పోరాటాన్ని ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. మరి ఇవాళ మా లక్ష్మణ్, పులి లక్ష్మణ్ అంటే పులి లెక్కనే గర్జించిండు.